ఒడిశా తీరానికి దగ్గరగా బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. మరి కాసేపట్లో వాయుగుండం తీరాన్ని తాకనుంది. ఈ నేపథ్యంలో కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. కోస్తా జిల్లాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాయుగుండం తీరాన్ని తాకే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. ఇప్పటికే పోర్టులో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీలో వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, గుడ్ మార్నింగ్ అరుణ. వాయుగుండం ప్రభావంతో సముద్ర వాతావరణం అల్లకల్లోలంగా మారింది. కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే మిగతా పోర్టుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక గడిచిన 2 రోజులుగా కుండపోత వాన కురుస్తోంది. ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుంటే కోస్తా జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదవుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఏలూరు జిల్లాలో 29 గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాయుగుండం మరి కాసేపట్లో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరాన్ని తాకేటువంటి సమయంలో సముద్ర వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. గాలుల వేగం అత్యధికంగా 65 కిలోమీటర్లతో ఉండనున్న నేపథ్యంలో మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలి. వేటకు వెళ్లరాదని చెప్పి ఇప్పటికే వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు అలలు ఎగసిపడుతున్న తీరుని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో భారీ వర్షపాతం నమోదైంది. గడిచిన 2 రోజులుగా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. అత్యధికంగా జంగారెడ్డిగూడెం, పూసపాటరేగ ఇలా చాలా ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేస్తుంది. రానున్న 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఒంగోలు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుందని చెప్పాలి. ప్రధానంగా ఒరిస్సా తీరానికి దగ్గరగా వాయుగుండం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంకి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక ఈరోజు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఓవరాల్గా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదు కానున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇటు విపత్తు నిర్వహణ శాఖతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రక్రియలో కాస్త వెనుకబడి ఉందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అరుణ. రైట్ అనిల్, థ్యాంక్ యూ. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 4 రోజులుగా కురుస్తున్న వానలతో కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. చింతూరు మండలం మోతెగూడెంలోని పొప్పుల్లూరులో టైగ్రిస్ జలపాతం ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. పర్యాటకులు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశాడు. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. గోదావరి, శబరి నదుల్లో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరి అధికారులు అక్కడ ప్రజలకు ఎటువంటి సూచనలు చేశారు, జాగ్రత్తలు తీసుకున్నారు? డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. హరీష్. అరుణ, గడిచిన 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఎగువ ప్రాంతమైన విలీన మండలాలు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 4 మండలాల్లో వర్షాలు భారీగా కురవడంతో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు, విఆర్పురం, కోనవరం, ఎటపాక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ఒకవైపు గోదావరి, శబరి, సీలేరు నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శబరి, సీలేరులో నీరంతా కూడా గోదావరిలో ప్రవేశిస్తుంది. ప్రధానంగా చింతూరు, అదేవిధంగా విఆర్పురం మధ్యన సోకులేరు వాగు ప్రవహిస్తుంది. దాంతో ఆ 2 మండల కేంద్రాలకు మధ్య రాకపోకలు
రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా కొండరాజుపేట వాగు, కోనవరంలో ఉంది ఈ వాగు ఉధృతంగా ప్రవహించి నీరు రోడ్డు మీదకి రావడంతో మండల కేంద్రం నుంచి 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. అదేవిధంగా విఆర్పురంలో కూడా అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపు 40 గ్రామాలకు ఈ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, దీంతో ఏజెన్సీ ప్రాంతంలో జలపాతాలు కూడా చూడటానికి రావద్దని, అదేవిధంగా శబరి సీలియర్లో వేట కూడా మత్స్యకారులు ఎవరు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చాలా చోట్ల రోడ్లపైకి నీళ్లు రావడంతో వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, మరోవైపు గోదావరిలో వరద నీరు ఉధృతంగానే వస్తుంది. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఉధృతి కాస్త తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతానికైతే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గరికి 3,09,000 క్యూసెక్ల నీరు వస్తుంది. దీంతో డెల్టా కాలువలకు 1,800 క్యూసెక్ నీటిని విడుదల చేసి 3,04,000 క్యూసెక్ నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వర్షాల ప్రభావం అయితే అన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంది. అయితే గోదావరిలో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు ఉధృతి అయితే చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతానికైతే 3,04,000 క్యూసెక్ నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. దీనివల్ల ఆ దిగువనున్న లంక ప్రాంతాలకు పెద్ద ప్రాబ్లం సమస్య అయితే ఉండదు. కానీ ఇప్పటికీ ఎదురుబడి కాజువే అయితే కొద్దిపాటి ఈ వరదకే కొట్టుకుపోవడం జరిగింది. దాంతో అక్కడ లంక రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఆ గంటి పెద్దపూడి దగ్గర ఉన్న కనకాయలంక కాజువే కూడా కొట్టుకుపోయింది. దాంతో 4 లంక గ్రామాలు కూడా రాకపోక నిలిచిపోయాయి. ఇంకా ఫస్ట్ వార్నింగ్ రావాలంటే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర 11.75 అడుగులకు ఇక్కడ నీటి మట్టం చేరుకోవాలి. దాదాపు 11,75,000 క్యూసెక్ నీరు విడుదల కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల కానీ లేదా ఎగువ ప్రాంతంలో కురిసిన వరదల వల్ల అయితే మొదటి వార్నింగ్ స్థాయికి వచ్చే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పటివరకు కురిసిన వర్షాల వల్ల తూర్పుగోదావరి జిల్లాలోనే దాదాపు 12,000 హెక్టార్ల వరకు పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే ఇవాళ కూడా వర్షం ఇదే విధంగా కొనసాగితే గోదావరిలో వరద నీటి మట్టం మరి కాస్త పెరిగే అవకాశం ఉంది. అరుణ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.